హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు రవ్వ లడ్లు చేయబోతున్నామండి. దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కడాయి పెట్టి హీట్ చేసుకోవాలి. దాంట్లో ఒక 2 స్పూన్స్ గీ వేసుకోవాలండి. ఈ గీ కరిగాక మనం దీంట్లో జీడిపప్పు, ద్రాక్ష ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి ఇలా చేస్తే. ఇప్పుడు గీ అంతా కరిగింది కదా, మనం తీసుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1.5 కప్పు రవ్వ తీసుకున్నాను. దానికి తగినట్టు జీడిపప్పు, ద్రాక్ష తీసుకున్నానండి. మరీ ఎక్కువ అవసరం లేదు ఇవైతే. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి, పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తిప్పుతూ ఉంటే నీట్గా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి, లేదంటే కింద మాడిపోయి అట్లా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇవి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ తీసి ఆ బౌల్లో పక్కన పెట్టేసుకున్నాక అదే అదే గీలో రవ్వని ఫ్రై చేసుకోవాలి. 1.5 కప్పు రవ్వ తీసుకున్నాను నేను. గీలో బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం హీట్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదా సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. నిదానంగా ఫ్రై అవ్వాలి. ఇది మంచి వాసన వస్తుందండి. మనం గీలో ఫ్రై చేస్తున్నాం కదా, మైసూర్ పాకు శనగపిండి వేయించినప్పుడు ఎలా అయితే మంచి ఫ్లేవర్ వస్తుందో అలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. అప్పుడు మనము తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఒక 10 మినిట్స్ అట్లా అయితే సరిపోతుంది. ఇది బాగా ఇట్లా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే తొందరగా అంటే మాడిపోవడము, గట్టిగా అయిపోవడము ఇట్లాంటివి జరుగుతాయి. సో అందుకని సిమ్లో అట్లా పెట్టుకొని చేసుకోండి. ఇలా బాగా తిప్పుతూ ఉండాలండి, అప్పుడు మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి. అవసరం అనిపిస్తే ఇంకొంచెము నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది మా అమ్మమ్మల నాటి రెసిపీ కదా, చాలా బాగుంటుందండి. ఎక్కువ రోజులు నిలువ ఉండవు, కానీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాము, దాన్ని వేసుకోవాలి. నేను ఒక 1/2 కప్పు తీసుకున్నానండి. దాన్ని కూడా వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవంతా బాగా రవ్వలో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా బాగుంటుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఈ పండగకి ఎంతో ఈజీగా ఈ పిండి వంటల్ని చేసేసుకోవచ్చు. బయట కొనేటివి హెల్దీ కాదు కదా. సో ఇలాంటివన్నీ మీరే ఇంట్లో చేసుకొని మీ పిల్లలకి, మీ వాళ్ళందరికీ పెట్టండి. మంచిగా వాళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా వేగిపోయాక, ఫ్రై అయిపోయాక రవ్వ చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఆ టైంలో
మనము షుగర్ తీసుకోవాలండి. ఒక 1 కప్ షుగర్ తీసుకున్నాను. 1½ కప్ రవ్వకి 1 కప్ షుగర్ తీసుకున్నాను. కొంచెం షుగర్ అయితే ఎక్కువ పడుతుంది. మీకు అంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయిందండి రవ్వ లడ్డుకి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసేయాలండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేను ఒక హాఫ్ స్పూన్ వేసానండి ఇలాచీ పౌడరు. ఇది కూడా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా నేను మిక్స్ చేస్తున్నట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి వేసుకొని ఇవంతా కూడా అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఇది పక్కకు దించి పెట్టుకుందాము. దీంట్లో ఇప్పుడు మనము కాచి చల్లార్చిన పాలని వేసుకుంటూ మనము ఉండలు అనేది చుట్టుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక హాఫ్ కప్ కన్నా ఇంకా తక్కువే పడుతుంది. మీరు చూసుకుంటూ వేసుకోండి. మిల్క్ అయితే కొంచెం ఎక్కువైనా ఉండ అనేది రాదండి, కొంచెం వాటర్గా అట్లా అయిపోతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా మిల్క్ వేసాక బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనము ఒక్కొక్కటిగా ఉండలు చుట్టుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పట్లో ఇలాంటివన్నీ ఎవరు చేసి పెట్టట్లేదు వాళ్ళ ఇళ్ళల్లో, అంతా రెడీమేడ్గా తెచ్చుకోవడం అయిపోతుంది. ఎంతైనా మనము మన చేతులతో మనం చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. నేనైతే ఎక్కువ ఇంట్లో చేసి పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. ఇలాంటివన్నీ నేను బయట తీసుకొచ్చి పెట్టడం ఇవన్నీ చేయను. ఫస్ట్లో 1-2 సార్లు మిస్ అయిపోతుంది, అంటే చెడిపోతుంది. అయినా పర్వాలేదు, మళ్ళీ ట్రై చేస్తే మంచిగా వస్తాయండి. ఒకసారి 2 సార్లు పోయిందని చెప్పేసి మనము చేయకుండా అలా ఉంటే ఏ వంట రాదు మనకు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు నచ్చిన సైజులో మనము రవ్వ లడ్లు అనేది చుట్టుకోవాలి. ఇలా అన్నీ రవ్వ లడ్డులు చేసేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, మన యమ్మీ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి అసలు. ఇది మా హస్బెండ్ది ఫేవరెట్ రెసిపీ. ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ తను ఈ రెసిపీని తింటున్నారు. వాళ్ళ అమ్మమ్మ చేసి పెట్టేదంట. సో ఇప్పుడు నేను తన కోసమనే ఈ రవ్వ లడ్డు అనేది చేశాను. సో ఇది ఫ్రెండ్స్, రెసిపీ అయితే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎన్నో వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తున్నాను.
మీకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాన్ని చేయడానికి ట్రై చేస్తానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ ఉండలు చుట్టుకొనేసి కాసేపు ఆరనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మనము ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇవి 1 వీక్ ఉంటాయండి మినిమమ్. ఈ సంక్రాంతికి మీరందరూ ఏం చేశారు, ఏమేమి స్పెషల్స్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.